మద్యం మత్తులో వాహనాలు నడిపే ముందు మీ కుటుంబ సభ్యుల భవిష్యత్ గురించి ఆలోచించాలని సిద్దిపేట పట్టణ 3 టౌన్ సిఐ విద్యాసాగర్ అన్నారు. అత్యవసర సమయంలో మద్యం సేవిస్తే ఇంట్లోనే ఉండాలని సూచించారు. తక్కువ దూర ప్రయాణమే కదా అని వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కొత్త చట్టాల ప్రకారం 10,000 రూపాయల జరిమానా తప్పదన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఎదుటి వారిని ఢీకొట్టినట్లయితే అది అటెంప్ట్ మర్డర్ కిందికి వస్తుందని, ఆపై పోలీసులు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాక తప్పదని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు, ముఖ్యంగా సిద్దిపేట టౌన్లో సిద్దిపేట 3 టౌన్ పోలీస్ తరఫున అప్పీల్ ఏంటి అంటే, దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. దీనివల్ల ఆ డ్రంకు చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎదుట రోడ్డు మీద పోయేటువంటి అంటే ఇన్నోసెంట్ పీపుల్ అనేది బలి కావడం జరుగుతుంది. వీళ్ళు డ్రైవ్ చేసి రోడ్డు పైన నడుచుకుంటూ పోయే వాళ్ళ కానీ ఇంకా అదర్ వెహికల్ కానీ వీళ్ళు డ్యాష్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. సో మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికిన వాళ్లకు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 10,000 రూపాయల అది ఫైన్ అనేది ఉంది. ఆ 10,000 రూపాయలకు ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా 10,000 రూపాయలను వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు అనేది చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధించిన బ్రీత్ అనేది టెస్ట్ చేస్తాము, బ్లడ్ శాంపిల్ తీసుకోవడం జరుగుతుంది, అది ఎఫ్ఎస్ఎల్ పంపడం జరుగుతుంది. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. అలాగే తాగి నడిపి మీరు ఇంజురీస్ చేసినా కూడా అంతే ఈక్వల్గా 110 BNSలో కేసు చేయడం జరుగుతుంది. సో చట్టాలు అనేవి కఠినతరంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దీన్ని చట్టాన్ని అతిక్రమించి బండ్లను తాగి దయచేసి నడపొద్దు అనేది మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాం.